మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. 6 నెలల చిన్నారి ఒక్కటే విలవిలలాడుతుంది. తల్లి ఎక్కడికి వెళ్ళిందో తెలియక ప్రస్తుతం ప్రశాంతి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతుంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి ప్రశాంతికి ఏం జరిగిందో తెలియక తల్లి తల్లడిల్లిపోతుంది. కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. అమ్మ ఒక్కసారి లెగు ప్రశాంతి అంటూ తను నోరారా తన బిడ్డను పిలుస్తుంది. ఇప్పుడు తన మాటలు అందరినీ కూడా బాధకి గురి చేస్తున్నాయి. అమ్మ ఏమవుతుంది పాప నీకు? నా కూతురమ్మా ఎప్పుడు మాట్లాడిందమ్మా? అమ్మా నిన్న 4 గంటలకు వచ్చామమ్మా మేము ఊరి నుంచి వచ్చి మా పెద్ద పాప కాడకు పోయి ఆడి నుంచి 4 గంటలకు చూద్దామని వచ్చాము. వచ్చాక బాగానే మాట్లాడింది, వండి పెట్టింది, తిన్నాము. మేము 7 గంటల దాకా ఉండి అమ్మ పోయేస్తాము, ఆదివారం వస్తానమ్మా చెబితే సరేనమ్మా అన్నది. భార్యాభర్తల మధ్య ఏమన్నా గొడవలు? వాడికి అనుమానము జబ్బేనమ్మా, అనుమానంతోనే నా పిల్లని రాదులు పెడుతున్నాడు అమ్మ. ముందు ఇంకా పాప పుట్టినాక మారేళ్ళే అమ్మ, మారిపోయాళ్ళే అమ్మ, చాలా ఊరికని చెబుతుంది. సరేలే మారిపోయాడు కాదని మేము పంపించామమ్మా. అది అమ్మ చేసిన తప్పు, పంపించింది మాది తప్పు. ఇవాళ పంపించి నా బిడ్డని ఈ పరిస్థితిలో చూస్తున్నానమ్మా. ప్రశాంతి చావుకి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడానికి కారణం కారణమ్మా, ఆయనే కారణం, ఇంక ఎవరూ కాదు. వాళ్ళు ఆయనే చంపేశాడు, ఇంక ఎవరూ లేదమ్మా, వాళ్ళు ఆయనేనమ్మా. సంపునోడు పసిబిడ్డేడు ఉంటే బిడ్డనైనా పట్టుకొని ఉంటాడు కాదమ్మా. 6 నెలల పాప, ఆ బిడ్డనైనా ఎత్తుకొని ఉంటాడు కాదమ్మా. ఏది చేయనోడు ఎందుకు వెళ్ళిపోయాడు? ప్రశాంతి తల్లి అల్లుడే కారణము రోజు అనుమానిస్తూ ఉండేవాడు అని చెప్తున్నారు. మీ సిస్టర్ అవుతారా? ఏం చెప్తూ ఉంటారు? ఆమె అసలు నేను ఎప్పుడు వచ్చినా మాకు ఆమె విషయాలు ఏమీ చెప్పదు. వాళ్ళ ఆయన మీద మేము గొడవ పెట్టుకుంటామని, అసలు బాగానే ఉన్నాం లెక్క అనేది. నేను ఎప్పుడన్నా వచ్చినా కూడా కొత్తల్లో మటుకు అనుమానం అంట, ఇంట్లో పెట్టి నన్ను తలిపేసి తాళాలు వేసేవాడు అని అట్లా చెప్పేది. ఇంకా అదే నాకు తెలిసిన వరకు అయితే చూస్తున్నాం కదా. అనుమానంతోనే నా కూతుర్ని చంపేశాడు అల్లుడు. ఒకవేళ చంపకపోతే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడే ఉండాలి కదా, పసి బిడ్డని వదిలేసి వెళ్ళిపోయాడు అనని ఒకవైపు కూతురు తల్లి కోసం తల్లిడిల్లిపోతుంది. కెమెరామెన్ పవన్తో సుజాత, మేడ్చల్.